అనగనగా ఛానల్కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం మర్యాద రామన్న గారి కథల నుంచి కాలు కాలన పిల్లి అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా ఒక గ్రామంలో రాజయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. అతనికి 4 కొడుకులు. రాజయ్య భారీ ఎత్తున దూది వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడనమాట. దూది బోరెలుంచిన కొట్లో ఎలుకలు దూరి దూది కొట్టేసే అవకాశం ఉన్నందున ఈ రాజయ్య ఒక పిల్లిని కూడా గారాబంగా పెంచుకుంటూ ఉంటాడు. పాపం ముసలివాడైన రాజయ్య మంచం పట్టి చనిపోతూ 4 కొడుకుల్ని దగ్గరికి పిలుస్తాడు. అబ్బాయిలు, మనకు ఉన్న ఆస్తి యావత్తు ఈ దూది కొట్టే. మీరు 4 కలిసిమెలిసి ఉంటూ దూది కొట్టును జాగ్రత్తగా కాపాడుకోండి. తెలివిగా దూది వ్యాపారం చేస్తూ హాయిగా జీవించండి. మీకు నేనిచ్చే ఆస్తి ఇదే నాయనా అని చెప్తాడు పాపం ఆఖరి క్షణాల్లో. అంతలో ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు 4వ కొడుకు, అయితే ఈ పిల్లి సంగతేంటి నాన్న అని అడుగుతాడు. రాజయ్య చిరునవ్వు నవ్వుతాడు. మాట రాకపోయినా గొంతు పెగిల్చుకుని, పెంపుడు పిల్లిని కూడా మీరు 4 సమానంగా పంచుకోండి నాయనా అంటాడు. అదేంటి నాన్న, పిల్లి ప్రాణం గల జంతువు కదా, దాన్ని మేము 4 పంచుకోవడం ఎలా సాధ్యం అని అడుగుతాడు పెద్ద కొడుకు. అప్పుడు రాజయ్య, ఈ పిల్లి ఉండడం వల్లే మన దూది బోరెలు భద్రంగా ఉన్నాయి, లేకపోతే ఈ పాటికి ఎలుకలు కొట్టి అంతా పాడైపోయి ఉండేది. పిల్లికి 4 కాళ్ళు ఉన్నాయి కదా, 4 కాళ్ళు పంచుకోండి. ముందరి కాళ్ళు 2 పెద్దవాడు రెండోవాడు తీసుకుంటారు, వెనక కాళ్ళు 2 మూడోవాడు నాలుగోవాడు తీసుకుంటారు. ఈ విధంగా మీరు 4 ఐకమత్యంతో దూదిని పిల్లిని కాపాడుకుంటూ సుఖంగా ఉండండి బాబు అని చెప్పి కన్నుమూస్తాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ అన్నదమ్ములు 4 ఎంతో సయోధ్యగా ఉంటూ దూది వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అలాగే పిల్లిని కూడా 4 ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. 4 పిల్లి కాళ్లకు ఎవరి వాటాకు వచ్చిన కాలుకు వాళ్ళు అలంకారాలు చేసి ఆనందపడుతూ ఉంటారు. పెద్దవాడు తన వాటా కాలుకు వెండి గజ్జలు చేయించి కడతాడు. అలాగే రెండోవాడు తన వాటా కాలుకు బంగారపు గొలుసు తొడుతాడు. మూడోవాడు తన వాటాకు వచ్చిన కాలుకు చిన్న వెండి గంటలు చేయిస్తాడనమాట. ఇంకా 4వ తన వాటాకు వచ్చిన కాలుకు వెండి కడియం ఒకటి చేస్తాడు. ఇలా 4 ఆ పిల్లి కాళ్లకు అలంకారాలు చేసి వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకసారి పిల్లి 4వ కాలుపై ఒక కురుపు వస్తుంది. అప్పుడు అన్నదమ్ముల్లో 4వ తన వాటా కాలుకు వైద్యం చేయిస్తాడు. వైద్యుడు చెప్పిన ప్రకారం ఆ కాలుపై లేచిన కురుపుకు మందు రాసి నూనెలో తడిసిన గుడ్డ కట్టుగడతాడు. ఒక కాలు మీద కురుపు లేచినందున పిల్లి కుంటుకుంటూ నడుస్తుంటుంది. ఒక రాత్రి వేళ అందరూ నిద్రపోతుంటే పిల్లి కుంటుకుంటూ ఒక చిన్న గట్టు మీదకి ఎక్కుతుందన్నమాట. కానీ పాపం కాలు బెణికి ఆ పక్కనే ఉన్న దీపంపై పడుతుంది. దీపం దొల్లడంతో పిల్లి కాలికి గల నూనె గుడ్డ అంటుకుంటుంది. భగ్గున మండుతుంది. దాంతో కాలు కాలిన పిల్లి గనుక కంగారు పడి అది బాధతో ఎటూ తోచగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దూది కొట్లో దూరుతుంది. ఇంకేముంది, దూదికి నిప్పంటుకుని క్షణాల్లో దూది బోరెలన్నీ కాలిపోతాయి. ఈ ప్రమాదం చూసి అన్నదమ్ములు 4 భయపడిపోతారు. 4వ వాడి వాటాకు వచ్చిన కాలికి నూనెగుడ్డ కట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, అందువల్ల జరిగిన దానికి 4వ వాడిదే బాధ్యత అని తక్కిన 3 సోదరులు అతడిపై దుమ్మెత్తి పోస్తారు. అంతేకాకుండా నష్టపరిహారం ఇవ్వమని 4వ వాడిని బలవంత పెడతారనమాట. ఇంకా 4వ వాడు సమాధానం చెప్పలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. చివరకు అన్నలు 3 వెళ్ళి న్యాయం కోసం మర్యాద రామన్న సభలో ఫిర్యాదు చేస్తారు. జరిగిన విషయం అంతా రామన్నకు వివరించి తమకు నష్టపరిహారం ఇప్పించమని అభ్యర్థిస్తారు. రామన్న
ఫిర్యాదుదారులు చెప్పిన విషయమంతా విని కొంతసేపు ఆలోచించి ఇలా తీర్పు చెప్తాడు. చూడండి, మీ అన్నదమ్ముల్లో 4 వాడి వాటాకు వచ్చిన కాలుకు నూనె గుడ్డ కట్టడం వల్ల నిప్పంటుకుని అది దూది తగలబడిపోవడానికి కారణమైంది. కానీ ఒక్క విషయం ఆలోచించండి. 4 కాలుకు నిప్పంటుకున్నప్పుడు పిల్లి తక్కిన 3 కాళ్ళతో గదా పరిగెత్తింది. అలా పరిగెత్తి దూది కొట్లో దూరింది. అందుచేత ఆ ప్రమాదం జరగడానికి నూనె గుడ్డ చుట్టిన కాలు గాదు కారణం. తక్కిన 3 కాళ్ళే కారణం. మీరు ముగ్గురు 4 వాడికే నష్టపరిహారం చెల్లించాలి. అందువల్ల ఈ తీర్పు విని పెద్దవాళ్ళు ముగ్గురు నిర్ఘాంతపోతారు. బదులు చెప్పే అవకాశం లేక తలలు దించుకుని వెళ్ళిపోతారు. 4 వాడు మాత్రం మర్యాద రామన్నకు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతాడు. తర్వాత రామన్న ఆ నలుగురన్నదమ్ములను పిలిచి కూర్చోబెట్టి ఇలా హితబోధ చేస్తాడు. వెర్రివాళ్లలాగా మీలో మీరు ఇలా తగులాడుకోవడం మంచిది కాదు. ఈ పిల్లి మూలంగానైనా మీరు నలుగురు కలిసిమెలిసి ఉంటారన్న ఆశతో మీ నాన్న ఈ పిల్లిని కూడా మీ నలుగురికి అప్పజెప్పాడు. జరిగిందేదో జరిగింది. ఇకనైనా మీరు నలుగురు పొరపచ్చాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా మెలగండి. మర్యాద రామన్న హితవచనాలు విని ఆ నలుగురు అన్నదమ్ములు బుద్ధి తెచ్చుకుంటారు. ఇక మీదట అందరూ ఐకమత్యంతో ఉంటామని మర్యాద రామన్నకు హామీ ఇచ్చి వెళ్ళిపోతారు. రాజుగారు, సభాసదులు మర్యాద రామన్న తెలివికి, యుక్తికి, న్యాయమైన తీర్పును ఎన్నో విధాల ప్రశంసించి అతడిని అభినందిస్తారన్నమాట. చూసారా పిల్లలు? అన్నదమ్ములు అన్న తర్వాత అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. అంతేగాని ఒక నష్టం వచ్చిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి వేరే వాళ్ళ మీదనే పెట్టేసి వాళ్ళని ఒంటరిని చేయకూడదన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.